వాట్ ఈస్ ద గ్రేడ్ ఫర్ సప్లైడ్ ఎయిర్ ఫర్ హుడ్ రెస్పిరేటర్స్ డ్యూరింగ్ అబ్రెసివ్ బ్లాస్టింగ్? ఈ క్వశ్చన్ గురించి తెలుసుకుందాం రండి. సో మీరు ఇక్కడ చూస్తున్నటువంటి బ్లాస్టింగ్ హుడ్ నే గ్రేడ్ డి బ్లాస్టింగ్ హుడ్ అంటారండి. ఈ హుడ్ ఏదైతే ఉందో ఫుల్ ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది, ఫేస్, ఐస్, నెక్స్. సో ఎటువంటి డస్ట్ అండ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ లోపలికి అనుకుని చూసుకుంటుంది. గ్రేడ్ డి బ్రీతింగ్ ఎయిర్ అనేది ఇందులో నుంచి ప్రొవైడ్ చేస్తుంది అనమాట, విచ్ మీన్స్ ఎయిర్ అనేది చాలా చాలా సేఫ్ అండి. ఇట్ హ్యాస్ అ కరెక్ట్ ఆక్సిజన్ లెవెల్స్ అండ్ ఆక్సిజన్ లెవెల్స్ ని కూడా బాగా మెయింటైన్ చేస్తుంది. ఎటువంటి డస్ట్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ లోపలికి వెళ్లకుండా ఇది ప్యూరిఫై చేస్తుంది అనమాట. సో ఇది ఎవరైతే వేసుకున్నారో సో వాళ్ళు చాలా సేఫ్ గా అయితే వర్క్ చేయొచ్చు. సో మీకు డౌట్ రావచ్చు, గ్రేడ్ ఏబిసి రిమైనింగ్ కూడా ఉంటాయేమో కదా అనేసి. ఎస్, గ్రేడ్ ఏబిసి అనేవి మెడికల్ లో ల్యాబ్ లో యూస్ చేసేవండి. గ్రేడ్ డి ఒకటే ఓషా స్పెసిఫిక్ గా దీనికి మెన్షన్ చేసింది అనమాట. ఇది ఓన్లీ వర్కర్స్ టు బ్రీత్ సేఫ్ ఎయిర్, ఓన్లీ ఇది బ్లాస్టర్స్ కి మాత్రమే, ఎవరైతే బ్లాస్టింగ్ చేస్తారో వాళ్ళకి. అదే విధంగా గ్రేడ్ ఈ కూడా ఉంది అండి. ఇది స్కాబా అంటే కన్ఫైన్డ్ స్పేస్ లో వెళ్ళినప్పుడు యూస్ చేయడానికి యూస్ చేస్తారు. సో ఎఫ్ కూడా ఉందండి, అది అల్ట్రా ప్యూర్ అండి, అంటే మెడికల్స్ ల్యాబ్స్ లో యూస్ చేస్తారు.